మంచిది. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. చాలా ధన్యులు. ఉదయకాలన చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోబోతూ ఉన్నారు. ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన చాలా సంగతులు మీరు నేర్చుకోబోతూ ఉన్నారు. కనుక శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. చదువుదామా? యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకరు చదవండి, 17వ వచనాన్ని ఒకరు చదవండి. మీలో జ్ఞాన వివేకములు కలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. చాలు. అలాగే 17వ వచనం కూడా, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉన్నది. చాలు. ఈ చదవబడినటువంటి వాక్యాన్ని మనము చాలాసార్లు చదివి ఉంటాం. యాకోబు రాసిన పత్రిక చాలాసార్లు చదివి ఉంటాం. యాకోబు రాసినటువంటి పత్రికలో ప్రశ్నలు ఉన్నాయి. భక్తి అంటే ఏంటో, భక్తిని ఎలా కొనసాగించాలో యాకోబు రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఈ 3వ అధ్యాయంలో 2వ భాగాన్ని మనం చదువుతున్నాం. 13 నుండి 18 వరకు ఒక భాగం. ఈ భాగంలో యాకోబు గారు ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు అని కొచ్చినేస్తా, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యొక్క యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ప్రశ్నేస్తున్నాడు, జవాబు కూడా ఆయన చెప్తున్నాడు. సహజంగా ప్రశ్నేస్తే జవాబు ఎదుక్కోవాలి. మీలో జ్ఞాన వివేకాలు కలవాడెవడు అంటే మీరు చుట్టూతో చూస్తారు. ఇది యేసుప్రభు వారు కనుక రొట్టె ద్రాక్షారసం వస్తున్న రాత్రి యేసయ్య అన్నాడు కదా, ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఈ రాత్రి మీలో ఒకరు నన్ను అప్పగించబోతున్నారు అన్నాడు. అని అనగానే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటా యేసుప్రభుతో అంటున్నారు, ప్రభా నేనా 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 అని అడుగుతున్నారు. ఆయన సమాధానం చెప్పలా, మీలో ఒకళ్ళు ఉన్నారన్నాడు. ఇక్కడ యాకోబు గారు అంటాడు, మీలో జ్ఞాన వివేకాలు గలవాడెవడు? జ్ఞానము వివేకము ఆధ్యాత్మిక జీవితానికి, ఆధ్యాత్మిక భక్తికి ఒక పునాది. జ్ఞానం లేకుండా కట్టబడేది ఏది కూడా నిలబడదు. జ్ఞానం లేకుండా చేసేటువంటి భక్తి దేవుని యొక్క రాజ్యానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళలేదు. జ్ఞానం గురించి మీకు ఏ రెఫరెన్సులు తెలుసు ఒకసారి చెప్తారా? మీకు గుర్తున్న రెఫరెన్సులు జ్ఞానం గురించి. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జ్ఞానమునకు మూలము. ఇంకా సామెతల గ్రంథం అంతా కూడా జ్ఞానం గురించి. అందుకే మీ ఇల్లులు కట్టబడట్లా. సామెతల గ్రంథంలో ఉంటుంది, జ్ఞానవంతురాలు, పూర్తి చేయండి, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొను. జ్ఞానం గల కుమారుడు తన తండ్రికి సంతోషాన్ని తీసుకొస్తాడు. జ్ఞానం కలిగిన వాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకుంటాడు. జ్ఞానం చాలా మంది అనుకుంటారు మీ జ్ఞానవంతులు మీ జ్ఞానవంతులు మీ జ్ఞానవంతులు అనుకుంటారు. వాళ్ళు అనుకునే మాట ఏంటంటే, మేము జ్ఞానవంతులం మేము జ్ఞానవంతులం. దేనిలో వాళ్ళు జ్ఞానవంతులు? దైవిక సంబంధమైన విషయాల్లో జ్ఞానవంతులేనా? అయితే ఉదయకాలను కొన్ని విషయాలు మీకు చెప్తా. అసలు జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్కరు మాట్లాడాలి. చెప్పండి అక్క, జ్ఞానం అంటే ఏంటి? నేను మామూలుగా దేవుడి గురించింది సంగతి పక్కన పెట్టిన, అసలు జ్ఞానం అంటే ఏంటి? పిల్లలు వినాలి, మీరు కూడా చెప్పాలి. సరే కూర్చో. చెప్పండి, జ్ఞానము అంటే ఏంటి?
నేర్చుకునేదే నేను అడిగింది, నేర్చుకునేది జ్ఞానమే. అసలు జ్ఞానం అంటే ఏంటంటున్నా? ఓకే, ఇతరులు చెప్పేది ఏదైనా ఉంటే అదేంటిది? జ్ఞానం. దాన్ని ఏమన్నారంటే సమాచారము, వార్త. వార్త ద్వారా ఏమవుతుంది? జ్ఞానం వస్తుంది. రైట్. తర్వాత ఆలోచించడం. ఓకే, మనం చేసే పని నైపుణ్యత కలిగి ఉంటే జ్ఞానం. ఒక్కొక్కరు ఇల్లు కడతారు, బాగా కట్టారని అంటారు, దాన్ని నైపుణ్యత, స్కిల్ అంటారు. స్కిల్ అంటారు. స్కిల్ ఏంటిది? జ్ఞానం. తరువాత జ్ఞానం అంటే అర్థం చేసుకోవటం, అండర్స్టాండింగ్, అవగాహన. ఏంటిది? జ్ఞానం కలిగి ఉంటే అర్థం చేసుకుంటారు, ఒక అవగాహన వస్తుంది. జ్ఞానం లేకపోతే ఏవి అర్థం కావు. జ్ఞానం రకరకాలుగా ఉంది. థియాలజికల్ జ్ఞానం ఉంది, ప్రాక్టికల్ నాలెడ్జి, ఫిజికల్ నాలెడ్జి, ఇలా చాలా రకాలైనటువంటి జ్ఞానం ఉంది. థియాలజీ ఒక జ్ఞానం, ఫిలాసఫీ ఒక జ్ఞానం. ఇవన్నీ కూడా ఏం నేర్పిస్తున్నాయి అంటే జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి. మనిషి జ్ఞానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తే చాలా విషయాలు తెలుసుకుంటాడు. జ్ఞానం లేకపోవడం మూలానే త్వరగా అపార్థం చేసుకోవడం, జ్ఞానం లేకపోవడం మూలానే అవగాహన లేకపోవడం, ఒక 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 క్రమం లేకపోవడం జరుగుతుంది. మీకు ఒక విషయం తెలుసు, జ్ఞాని అయిన సొలొమోను సోమరితో ఈ మాట చెప్తాడు, సోమరి, చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతను చూసి ఇని అంట, వాటి నడతను కనిపెట్టి ఏం తెచ్చుకో? జ్ఞానం తెచ్చుకో అంటున్నాడు. ఎందుకు జ్ఞానం తెచ్చుకోవాలి? జ్ఞానం లేకపోతే, నైపుణ్యత లేకపోతే మన సామర్థ్యం అనేది అలాగే ఉంటుంది. మనం ఎప్పుడైతే జ్ఞానవంతులంగా మార్చబడతామో, ఎప్పుడైతే జ్ఞానవంతులం అవుతామో, అప్పుడు దైవికమైన విషయాలు మనము జ్ఞాపకానికి తెచ్చుకుంటాం. ఇక్కడ యాకోబు గారు మాట్లాడుతున్నటువంటి ఈ వాక్య భాగంలో 2 రకాలైన జ్ఞానాలు ఉన్నాయి. 2 రకాలైన జ్ఞానాల గురించి యాకోబు గారు చెప్తున్నాడు. ఒకటి పైనుండి వచ్చేటువంటి జ్ఞానం. అందరూ చెప్పండి, ఏ జ్ఞానం? ఏ జ్ఞానం? పైనుండి వచ్చేటువంటి జ్ఞానం. రెండవది భూ సంబంధమైన జ్ఞానం. దీనికి మరొక పేరు దెయ్యముల జ్ఞానం. ఏ జ్ఞానం? దెయ్యముల జ్ఞానం. ఇప్పుడు నేను జ్ఞానం అనే నిర్వచనం నుండి మీకు జ్ఞానము అంటే ఏంటో వివరణిస్తా ఉన్నా, బాగా జాగ్రత్తగా మీరు గమనించాలి. జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? జ్ఞానం లేకపోతే ఏమైంది చెప్పండి? మనకు ఏమీ తెలియదు. ఇంకా జ్ఞానం లేకపోతే ఏమైంది? సోమరులుగా ఉంటారు. ఇంకా ఉదయ్, జ్ఞానం లేకపోతే ఏమైంది? ఏది ముఖ్యమైనదో మనకు అర్థం కాదు. మన ఎదుట ఒక బంగారు నిధి దాచబడి ఉందన్న సంగతి కూడా మనం మర్చిపోతాం. జ్ఞానం లేకపోతే ఏమైందంటే ఈ బైబుల్ అంటే ఏంటో కూడా అర్థం కాదు. జ్ఞానం లేకపోతే ఏం కాదు? దేవుని వాక్యం అర్థం కాదు. దేవుని వాక్యంలో ఉన్న విషయాలు అర్థం కాదు, అపార్థమవుతుంది. జ్ఞానం లేకపోతే తప్పుడు బోధల వైపు తిరుగుతారు. జ్ఞానం లేకపోతే కల్పితమైన బోధలకి, కల్పనా కథల వైపుకి మలచబడతారు. జ్ఞానం కలిగిన వాళ్ళకి, జ్ఞానం లేని వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది. జ్ఞానం కలిగిన వాళ్ళ యొక్క జీవితాలు వేరుగా ఉంటాయి. వారు అపార్థం చేసుకోరు, అర్థం చేసుకుంటారు. వారిలో నైపుణ్యతను పెంపొందించుకోవడానికి, వారు ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ప్రయాసపడతాడు. జ్ఞానం గలవాడంట వింటాడు, తన పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు. ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ రాయడానికి కావలసిన జ్ఞానం మీ దగ్గర ఉంటే మీరు వెళ్ళి ఆ ఎగ్జామ్ రాయగలుగుతారు. ఒకవేళ మీ దగ్గర లేదనుకో, వెళ్ళి ఏం రాస్తారు చెప్పండి? ఏమీ చదవలేదండి, ఏమీ ప్రిపరేషన్ లేదండి, కాబట్టి నేను రాయలేకపోయా అని చెప్తారు. జ్ఞానం కలిగిన వాడు పునాదిని స్థిరమైన చోట వేసుకుంటాడు. జ్ఞానం కలిగిన వాడు శ్రేష్టమైన వాటిని కోరుకుంటాడు. జ్ఞానం కలిగిన వాడు తన అడుగుల్లో, తన అడుగుజాడల్లో ఇతరులకు మార్గాన్ని చూపిస్తాడు. జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడూ కూడా తాను వెలుగుతూ ఇతరుల్ని వెలిగిస్తాడు.
జ్ఞానం కలిగిన వాడు అపార్థం చేసుకోడు. ఎవరైనా అపార్థం చేసుకుంటే వారికి అర్థమయ్యే రీతిలో తెలియజేస్తాడు. స్తోత్రం చెప్తా. జ్ఞానం లేకపోవడం మూలానే చాలా సంఘాలు విడగొట్టబడతా ఉన్నాయి. జ్ఞానం లేకపోవడం మూలానే ఒక చోట నుండి ప్రజలు ఇంకొక చోటుకి వెళ్తున్నారు. జ్ఞానం లేకపోవడం మూలానే విచ్చలవిడితనంగా తిరుగుతూ ఉన్నారు. జ్ఞానం లేకపోవడం మూలానే ప్రజలు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అదేంటండి, ప్రజలకు జ్ఞానం లేదా అని అంటే, నిజంగా జ్ఞానమే ఉంటే ప్రజలు నీతిమంతులుగా ప్రవర్తిస్తారు. మరి వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం ఏంటి? ఈ భూ సంబంధమైన జ్ఞానం. ఈ భూ సంబంధమైన జ్ఞానంతో మనం పరలోకము చేరుకోవడం అసాధ్యం. పరలోకానికి వెళ్ళాలంటే భూ సంబంధమైన జ్ఞానం సరిపోదు. ఏమంటే, నేను ఫిలాసఫీ చేశానండి, మంచి జ్ఞానవంతుణ్ణి, నాకు ఆ జ్ఞానం తత్వజ్ఞానం తెలుసు, ఇంకా రకరకాలైన జ్ఞానాలు ఉన్నాయి, ఆ జ్ఞానాలు నాకు తెలుసు అంటే ఆ జ్ఞానాలతో పరలోకానికి చేరలేవు. దేవుని యొక్క పిల్లలకు దైవికమైనటువంటి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎటువంటిది అంటే పైనుండి వచ్చేటువంటి జ్ఞానం అంట. దేవుని పిల్లలకి దేవుడిచ్చే జ్ఞానము పైనుండి వచ్చేటువంటి జ్ఞానం. గత 2 రోజులు అయిందనుకుంటా ఒక వీడియో చేశాను. ఫలానా కూర్చొని, అంటే ఈ వీక్లో ఏం చేయలేదని చెప్పి కూర్చొని ప్రార్థన పూర్వకం కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకొని వీడియో తయారు చేశాను. దానిలో కొంత వివరణ ఇచ్చాను. ఎంతమంది చూశారు నాకు తెలియదు. పైనుండి వచ్చేటువంటి శక్తి ఏంటి, పైనుండి వచ్చేటువంటి శక్తి ద్వారా మనం ఏం చేయగలుగుతాం, ఆ శక్తి మనకి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని నేను బోధించేసి అయిపోయింది. మరలా అది అప్లోడ్ చేసిన తర్వాత మరలా నేను వింటా ఉంటే నాకు ఇంకా కొత్త విషయాలు పరిశుద్ధాత్మ నేర్పించాడు. అక్కడ నేను బోధించింది కొన్ని విషయాలే, మరలా పరిశుద్ధాత్ముడు ఆ వాక్యం వింటా ఉంటే మరలా కొత్త విషయాలను తెలియజేశాడు. అంటే బోధించింది నేనైనా నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. మరలా వింటా ఉంటే మరలా కొత్త విషయాలు. ఎందుకు అంటే దైవికమైన జ్ఞానం అభివృద్ధి చేసుకోవాలనే ఆ స్పిరిట్ నాలో ఉంటే నేనేం చేస్తానంటే ఇంకా అభివృద్ధి చెందడానికే ఇష్టపడతాను. స్తోత్రం చెల్లిద్దాం. దైవికమైనటువంటి జ్ఞానం, దాన్ని డివైన్ నాలెడ్జ్ అన్నారు. దైవికమైన జ్ఞానం వేరు, స్పిరిచువల్ నాలెడ్జ్ ఆత్మ సంబంధమైన జ్ఞానం వేరు. కానీ ఇక్కడ యాకోబు గారు మాట్లాడుతుంది, ఇదిగో పైనుండి వచ్చే ఒక జ్ఞానం ఉంది. పైనుండి వచ్చేది అంటే భూమి మీద ఇది ఎక్కడ దొరకదు. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ కాలేజీ కన్నా వెళ్ళండి, దొరకదు. కానీ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుందంట? అందరూ చెప్పాలి, ఎక్కడి నుండి వస్తుంది? పైనుండి వచ్చేటువంటి జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం చాలా పవిత్రమైందంట. ఈ జ్ఞానానికి చాలా వ్యత్యాసం, దయ్యముల జ్ఞానానికి ఈ జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈరోజు మీరు గమనించాలి, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? ఎవరైతే జ్ఞాన వివేకాలు కలిగి ఉంటారో వాళ్ళంటే జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. మీరు జ్ఞానవంతులైతే మీ స్కిల్ని బయట పెట్టాలి. ఏం చేయాలి? మీ స్కిల్ని ఏం చేయాలి? బయట పెట్టాలి. అన్న నాకు డ్రమ్స్ ప్లే చేయడం వచ్చు అని చెప్పడం కాదు. ఆ స్కిల్ని ఏం చేయాలి? బయట పెట్టాలి. ఏం చేయాలి? అప్పుడు జ్ఞానం అయింది. నాకు బాగా పాటలు పాడడం వచ్చు, కానీ అవకాశం దొరకట్లేదు. పాడి ఆ స్కిల్ని ఏం చేయాలి? బయట పెట్టాలి. అది జ్ఞానం. వచ్చు అని చెప్పడం కాదు జ్ఞానం, చేసి చూపించేదే జ్ఞానం. ఇతరులకు మాదిరికరంగా ఉంచేదే జ్ఞానం. కాబట్టి ఈరోజు ప్రజలు చాలామంది బలహీనమైపోవడానికి గల కారణం జ్ఞానం లేదు. ఏం లేదు? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం లేదు? కుటుంబాలు కట్టబడకపోవడానికి గల కారణం జ్ఞానం లేకపోవడమే. జ్ఞానం లేకపోవడం మూలాన చాలా విషయాలు అపార్థం చేసుకుంటున్నాం, అర్థం కావట్లేదు. జ్ఞానం ఉంటే మన కుటుంబాలు కట్టబడతాయి, జ్ఞానం ఉంటే మన జీవితం కట్టబడుతుంది. జ్ఞానాన్ని నేర్చుకునేవాడు ఆతృత కలిగి ఉంటాడు. నేను ఇంకా ఏవో ఉన్నాయి తెలుసుకోవాలి. గత వారం మనకి దైవజనులు, హిందీ దైవజనులు వచ్చారు. వాళ్ళు చెప్పారు, మరియ ఏం చేస్తా ఉందో తెలుసా? యేసు ప్రభు వారి దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటా ఉంది.
చాలా సంవత్సరాల నుంచి మీరు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. చాలా దినాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. ఒక దైవజనుడి వాక్యమే కాదు, రకరకములైన దేవుని యొక్క వాక్యాలు వింటూ ఉన్నారు. మీలో ఏ విధమైనటువంటి జ్ఞానం మీకు కలిగింది? మీకు ఎటువంటి జ్ఞానం వచ్చింది? మీరు ఎటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారు? మీ లోపల ఉన్న జ్ఞానం దైవికమైందేనా? దెయ్యము కూడా తన జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంది. దెయ్యము కూడా తన జ్ఞానంలో ప్రజల్ని ఉంచుతుంది. చాలా మంది ప్రజలు దెయ్యము యొక్క జ్ఞానంలో ఉన్నారు. దెయ్యాల జ్ఞానం వేరు. ఎలాగుంటుంది? ఈరోజు మనం పైనుండి వచ్చే జ్ఞానానికి దెయ్యాల జ్ఞానానికి ఉన్న వ్యత్యాసాన్ని, తేడాను మనం తెలుసుకుందాం. ఓకేనా? ఓకేనా? మీకు కావాల అవసరం లేదా? మీకు జ్ఞానం కావాలంటే ఈ విషయం మీకు తెలియాలి. ఆ తర్వాత జ్ఞానం ఎలాగొచ్చిందో చెప్తా. జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలో మీకు తెలియజేస్తాను. అయితే పైనుండి వచ్చే జ్ఞానం ఎలాగుంటుంది? దేవుని వాక్యం చెప్తుంది, ఆ జ్ఞానం యేసుక్రీస్తు ప్రభువారే. ఆ జ్ఞానం ఎవళ్ళు? పైనుండి వచ్చే జ్ఞానం ఎవళ్ళు? యేసుక్రీస్తు ప్రభువారే. అయితే యాకోబు గారు ఇక్కడ పైనుండి వచ్చే జ్ఞానంలో కొన్ని క్వాలిటీ చెప్తున్నాడు. ఆ జ్ఞానం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. చదువుతారు ఒకసారి. పైనుండి వచ్చే జ్ఞానం. రెండవది లోక జ్ఞానం. దీనికి మరొక పేరేం పేరు చెప్పాను నేను? దెయ్యముల. రైట్. ఇప్పుడు పైనుండి వచ్చే జ్ఞానం నెంబర్ 1 ఎలాంటిది? అందరూ చెప్పండి. రెండవది తర్వాత మృదువైనది. తర్వాత తర్వాత ఇక్కడ వరకు జ్ఞానములో ఉన్నది. ఇది జ్ఞానములో ఈ పైనుండి వచ్చే జ్ఞానం ఏమేమి ఉంటదంట? పవిత్రత ఉంటది, సమాధానం ఉంటది, మృదుత్వం ఉంటది, సులభంగా లోపడుతుంది. తరువాత కనికరమును, మంచి ఫలములు గల్లాది. ఈ జ్ఞానములో ఏముండదంటే అక్కడ పక్షపాతము, వేషధారణ, ఈ రెండే లేవంట. పైనుండి వచ్చే జ్ఞానం లేవు. ఇప్పుడు వినండి, జాగ్రత్తగా వినండి, మీకోసమే. పైనుండి వచ్చే జ్ఞానంలో 5 క్వాలిటీస్ మనకు కనబడుతుంది. ఎన్ని చెప్పాలి? ఎన్ని? 5. 1, పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైంది. పైనుండి అంటే ఆకాశం నుండి వచ్చేది కాదు, పరలోకం నుండి వచ్చేటువంటి జ్ఞానం, దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి జ్ఞానం, దేవుని యొక్క సింహాసనం దగ్గర నుండి వచ్చేటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం ఎటువంటిది అంటే యాకోబు గారు తెలియజేస్తా ఉన్నాడు, పైనుండి వచ్చే జ్ఞానము మొదట పవిత్రమైనది. అందరూ చెప్పాలి. ఎటువంటిది? ఈ జ్ఞానం మీలోకి వస్తే మీలో పరిశుద్ధత కలుగుతుంది, మీకు పవిత్రత కలుగుతుంది. అపవిత్రత అంతా మీలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. లోపల ఎక్కడా కూడా అపవిత్రత ఉండదు, అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ జ్ఞానం భూ సంబంధమైన జ్ఞానం కాదు, ఇది పరలోకం నుండి వచ్చిన జ్ఞానం, పైనుండి వచ్చిన జ్ఞానం. కనుక ఈ జ్ఞానం మీలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైన చేష్టలు, అపవిత్రత అంతా కూడా వెళ్ళిపోయి మీరు నీతిమంతులుగా మార్చబడతారు. రెండవది, పైనుండి వచ్చే జ్ఞానం ఎటువంటిది అంటే సమాధానకరమైనది. ఎటువంటిది అంటే సమాధానకరమైందంటే ఈ జ్ఞానాన్ని మీరు కలిగి ఉంటే మీరు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగానే ఉంటారు. అంటే అర్థమేంటో తెలుసా? శత్రుత్వాన్ని కలిగి ఉండరు, పగను కలిగి ఉండరు, అసూయను కలిగి ఉండరు, కక్షను కలిగి ఉండరు, పక్షపాతం కలిగి ఉండరు. ఏం కలిగి ఉంటారు? సమాధానం కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారు? పరలోకం నుండి వచ్చే జ్ఞానం ఏమవుతుందంటే సమాధానం ఇస్తుంది. నేను దీనికి వ్యతిరేకంగా ఉండే దెయ్యాల జ్ఞానంలో ఇంకా కొన్ని విషయాలు నాకు చెప్పినప్పుడు చెప్తాను ఇంకా వివరణ. మూడోదిగా మృదువైనది. ఏంటంట? మృదువైనది. జ్ఞానం కలిగిన వాడు ఎలా మాట్లాడతాడంటే చాలా స్మూత్ గా, తీయగా మాట్లాడతాడు. అదే జ్ఞానం.
మరి లోకంలో కూడా మాట్లాడతాడు కదండి, మనకంటే ఎక్కువ మాట్లాడతాడు. ఇప్పుడు లోకంలో ఉన్నవాడు కూడా మరి మృదువుగానే మాట్లాడతాడు కదా. వాడి మాటలకి మన మాటలకి తేడా ఉండాలా లేదా? ఉండాలి. దేవుని యొక్క భక్తుల మాటలు, దేవుని యొక్క ఆరాధికుల మాటలు, దేవుని సన్నిధిలో దేవుణ్ణి నమ్మి దేవుని కొరకు నిల్చున్న వారి మాటలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి అంట. ఎలాగుంటాయి? ఎందుకంటే దేవుడిచ్చిన జ్ఞానం మృదువుగా మాట్లాడడం. ఎలా మాట్లాడడం? మృదువుగా మాట్లాడడం. తరువాత 4వది సులభముగా లోబడినది. ఇక్కడ ఒక మాట రాసేయచ్చు కదా, లోబడినది అని చెప్పొచ్చు కదా. సులభముగా లోబడినది అని ఎందుకు రాశారు? లోబడినది అని రాయొచ్చు కదా. కానీ ఏం రాయబడింది అక్కడ? ఆ మాట చెప్పాలి. సులభము అంటే ఇంగ్లీష్లో ఉదయ్, నేను ఇంగ్లీష్లో అడిగా. ఈజీ. ఈజీ అంటే ప్రసన్న సింపుల్ గా, మళ్ళీ ఇంగ్లీష్లో చెబుతాను. ఇప్పుడు ఉదయం దగ్గరికి వెళ్ళాలి. తేలిగ్గా. ఏంటిది? పైనుండి వచ్చే జ్ఞానం కనుక మీరు పొందుకుంటే తేలిగ్గా లోపడతారంట. తేలిగ్గా అవుతారు. పెద్ద కష్టం కాదు మిమ్మల్ని మీరు లోబడడం అనేది. కానీ మీ దగ్గర పైనుండి వచ్చే జ్ఞానం లేకపోతే మీరు లోబడరు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, దేవుడు అంటాడు, లోబడనల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నారు. లోబడుతున్నారు మీరు. దేవుని వాక్యానికి మీరు లోబడితే మీరు పైనుండి జ్ఞానం కలిగిన వాళ్ళు. మీరు మృదుత్వంగా మాట్లాడుతున్నారంటే మీరు పైనుండి జ్ఞానం కలిగిన వాళ్ళు. మీరు సమాధానకరమైన మాటలు మాట్లాడుతున్నారంటే మీరు పైనుండి జ్ఞానం కలిగిన వాళ్ళు. మీరు పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నారంటే మీరు పైనుంచి జ్ఞానం కలిగిన వాళ్ళు. మంచిదే. పైనుండి జ్ఞానం కలిగిన మీరు సులభంగా లోబడుతున్నారా? ఈజీగా లోబడుతున్నారా? లోబడడం అనంగానే మనకు గుర్తొచ్చే ఒక వ్యక్తి, ప్రాముఖ్యమైన వ్యక్తి ఒక ఆయన కనపడతారు. ఎవరు? సులభంగా లోబడుతుందంట. దేవుని యొక్క పరలోక జ్ఞానం సులభంగా లోబడుతుందంట. దేవుని కొరకు ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు సులభంగా లోబడుతుంది. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము లోబడ్డాడు. ప్రయాణం మొదలు పెట్టినప్పుడు లోబడ్డాడు. తదుపరి అన్ని విషయాల్లో దేవుడికి లోబడతానే వచ్చాడు. చివరికి ఒక రోజు దేవుడు పరీక్షించాడు. ఈ అబ్రహాము నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా? నిజంగా నా మాట అంటే ఎంత విలువ ఉంటుందా? ఎంత ఆస్తి ఉంది కదా, ఎంత ధనం ఉంది కదా, ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు కదా, నిజంగా నా మీద ప్రేమ చూపిస్తాడా అబ్రహాం అని ఆలోచించి అబ్రహాముతో అంటాడు, అబ్రహామా, నీ ఒక్కగానొక కుమారుడు తీసుకుని నాకు దహన బలి అర్పించు అని అనంగానే లోబడ్డాడా? లోబడలేదా? సులువుగా లోబడ్డాడు. సులువుగా, సింపుల్ గా వినిన వెంటనే లోబడడం. ఆ వాక్యం వినిన వారందరూ హృదయాలు నొచ్చుకున్న వాళ్లే వారు లోబడ్డారు. వాక్యానికి లోబడి ఇంచుమించు సంఘములో 3,000 మంది చేర్చబడ్డారు. దేవుని వాక్యం ఉన్న తర్వాత లోబడడం రావాలి. లోపల లోబడుతున్నారా? దేవుని వాక్యానికి, దేవుడికి లోబడుతున్నారా? మీరు లోబడట్లేదంటే అర్థం ఏంటంటే పరలోక జ్ఞానం మీ దగ్గర లేదు. అందుకే వాయిదాలు వేస్తున్నారు చాలా మంది. బాప్తిసం పొందడానికి వాయిదా వేస్తారు, దేవుని శక్తి పొందుకోవడానికి వాయిదా వేస్తారు, వాక్యం వినడానికి వాయిదా వేస్తారు. మీ లోపల పరలోక జ్ఞానం ఉంటే మీరు ఎలా ఉంటారో తెలుసా? సులభంగా లోబడిపోతారు. మీరు దేవా నీకంటే నాకు ఎక్కువ ఏది కాదు ప్రభువా అని చెప్పి దేవుని యొక్క జ్ఞానానికి లోబడిపోతారు. చాలా మంది ఈరోజు సులభంగా లోబడట్లేదు. చాలా కష్టమైపోతుంది. ప్రార్థనకు రావడం కష్టమైపోతుంది. భక్తి చేయడం కష్టమైపోతుంది. ఇంట్లో ప్రార్థన చేసుకోవడం కష్టమైపోతుంది. వాక్యం చదవడం కష్టమైపోతుంది. ఎందుకంటే సాతానుడు లోబడనివ్వట్లా. ఎందుకు లోబడనివ్వట్లేదు అంటే వాడి జ్ఞానంతో చెప్తున్నాడు. దేవుడి యొక్క జ్ఞానం మీ లోపల ఉంటే మీరు దేవుడికి, దేవుని వాక్యానికి లోబడి ఉంటారు. ఐదవదిగా మనం గమనిస్తే పైనుండి వచ్చే జ్ఞానం కనికరమును మంచి ఫలములతో నిండుకొని ఉన్నది. కనికరం వస్తుంది. మీరు దైవికమైనటువంటి జ్ఞానాన్ని లేక పరలోకం నుండి వచ్చే జ్ఞానాన్ని మీరు పొందుకుంటే మీ లోపల కనికరం కలుగుతుంది. కనికరం వస్తుంది. మీ లోపల నుండి మంచి ఫలాలు వస్తాయంట. మంచి ఫలాలు. ఈ మంచి ఫలాలు వచ్చేది ఒక పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే.
దేవుడు తన జ్ఞానాన్ని మీకు ఇస్తున్నాడు, మీరు తీసుకుంటున్నా, మీరు పొందుకోవట్లా. పొందుకోకపోవడం మూలాన ఎంత నష్టమో తెలుసా? మీ లోపల కనికరం రావట్లా, మీ లోపల మంచి ఫలాలు కనిపించట్లా. చాలా మందికి అసలు కనికరమే ఉండట్లా, మంచి ఫలాలు కనపట్లా. ఎప్పుడు చూసినా చెడ్డ మాటలు, అవిశ్వాస మాటలు, పనికిమాల మాటలు తప్ప పనికొచ్చే మాటలు మాట్లాడట్లా. అలా ఉండకూడదు. పైనుండి వచ్చే జ్ఞానం అయితే మీకు మీ లోపల కనికిరాన్ని కలుగు చేస్తుంది, మీకు మంచి ఫలాన్ని కలుగు చేస్తుంది. పైనుండి వచ్చే జ్ఞానంలో ఏమి లేదంటే, ఒకటి పక్షపాతం లేదు. ఏం లేదు? అందరూ చెప్పాలి, ఏం లేదు? పక్షపాతం లేదు. రెండవది వేషధారణ లేదు. ఏం లేదు? ఎందుకంటే ఈ జ్ఞానం ఏదైనా తెలియలేదనుకో, తెలియలేదు, నాకు తెలియదు అని లోబడుతుంది. అంతేగాని నాకు తెలుసని వటవరెచ్చదు, నాకు ఆ నాలెడ్జ్ ఉంది అని వటవరెచ్చదు. సులభంగా లోబడుతుంది. కనుక ఏముండదు? సులభంగా లోబడితే వేషధారణ ఉండదు. వేషధారణ అంటే ఏంటో తెలుసా? లోపల శక్తి లేకపోయినా భక్తి ఉన్నట్టుగా చూపించడమే వేషధారణ. ఆత్మ లేకపోయినా ఆత్మ ఉన్నట్టుగా చూపించడమే వేషధారణ. ఇంకా వేషధారణ లోతైన విషయాలు ఏంటంటే, దేవుడితో అనుబంధం లేకపోయినా అనుబంధం ఉన్నట్టుగా కల్పించడమే వేషధారణ. దేవుడు మాట్లాడకపోయినా నాతో దేవుడు మాట్లాడాడు అని చెప్పడమే వేషధారణ. ఏ దర్శనం రాదు కానీ ఏదో దర్శనం వచ్చిందని చెప్పడమే వేషధారణ. ఈ రోజుల్లో మరీ ఎక్కువైపోయింది అంటే ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి ఒక ప్రవచనం చెప్పడం, ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటి వాళ్ళకు ప్రవచనం చెప్పడం, ఆ ఇంటి వాళ్ళకు దర్శనం చెప్పడం. ప్రవక్తలేమో దేవుడు పంపినింటికి వెళ్ళి దర్శనాలు ప్రవచనాలు చెప్పారు. ప్రవక్తలేమో దేవుని దగ్గర నుండి ప్రకటన వచ్చినప్పుడే మాట్లాడారు. యేస్కేలు ప్రవక్త దేవుడు పలికిన మాటలని రాసిపెట్టాడు. ఎజ్రా గారు దేవుడు పలికిన మాటలన్నీ రాసిపెట్టాడు. నెహెమ్యా దేవుడు పలికిన మాటలన్నీ రాసిపెట్టాడు. ఆమోసు దేవుడు పలికిన మాటలన్నీ, ఓబద్య దేవుడు పలికిన ఆ ప్రవచనాలను రాసిపెట్టారు. ఇప్పుడు వాళ్ళు రాసిన ప్రవచనాల కంటే ఈరోజు మాకు దేవుడు ఆత్మలు ఇచ్చాడని ప్రవచనాలు చెప్పమన్నాడని విస్తారంగా ప్రవచనాలు చెప్పేస్తున్నారు. విస్తారమైన ప్రవచనాలు చెప్తున్నారు. ఎందుకు అంటే వేషధారణ, అవతల వాళ్ళని మోసగించడం. పైనుండి వచ్చే జ్ఞానములో వేషధారణ ఉండదు. ఏముండదు? అందరూ చెప్పాలి. వేషం ఉండదు. మరి ఏముండదంటే లోబడిపోతారు. మీ దగ్గర మీకు దేవుని ఆత్మ ఉందా? ఉంటే ఉంది అని చెప్తారు. లేకపోతే అయ్యా లేదయ్యా దేవుని ఆత్మ పొందుకోవాలయ్యా అని చెప్తారు. మీ దగ్గర మీరు దేవుని వాక్యాన్ని చదువుతున్నారా అంటే మీరు చాలా మంది ఏం చెప్తారంటే సాటిస్ఫాక్షన్ కోసం చదువుతున్నామండి అని చెప్తారు. ఎక్కడి దాకా చదివారంటే నేను చదివిన అధ్యాయం గుర్తుండదు. వేషమేదు. ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు వేషమేదు. ఒప్పుకుంటారు ప్రభు దగ్గర, అయ్యా దావీదు పాపం చేసి సైలెంట్గా ఉన్నాడు. ప్రవక్త చెప్పిన తరువాత ఆ మనుషులు నీవే అంటే ఒప్పుకోవడం మొదలు పెట్టాడు. వేషధారణ లేదు. లోతు భార్య వేషధారణ కలిగి ఉంది. అందుకే వెనుకకు తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. పరలోకం నుండి వచ్చే జ్ఞానములు ఏం లేదు. ఆయన వేషధారణ అన్నిటికీ కనపరచడు. ఆయన దగ్గర వేషధారణ లేదు. రెండవదిగా మనం గమనిస్తే పక్షపాతం లేదు. పరలోక జ్ఞానం ఏం లేదు. వినాలి, ఏం లేదు. పౌలు గారు అంటాడు, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని నల్లవాడని తెల్లవాడని ఏ భేదాభిప్రాయము లేదు. ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిసం పొందుతారో వారందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. సోదరు చెప్పండి గట్టిగా. పక్షపాతం లేదు. పైనుండి వచ్చే జ్ఞానంలో పక్షపాతం లేదు. విభేదాలు లేవు. మీరు ఫలానా కులం అండి, మీరు ఫలానా కులం, మీరు ఫలానా జాతి, మీరు ఫలానా జాతి, ఇది లేదు. యేసులోనికి వచ్చిన తర్వాత అందరూ ఒకే కుటుంబం. మనదంతా ఒకే విశ్వాసం, ఒకే ఉపదేశం, ఒకే కుటుంబం, ఒకే ఆత్మ. ఒకే ఆత్మ ఒకే కుటుంబంగా ఉంటే అక్కడ పక్షపాతమునకు చోటు ఉండదు. ఎందుకంటే ఒక్క జ్ఞానమే ఉంది అందరిలో, పరలోకం నుండి వచ్చే జ్ఞానం. సోదరు చెల్లిద్దాం. అయితే మరి దయ్యాల జ్ఞానం ఎలా ఉంటది? ప్రకృతి సంబంధమైన జ్ఞానం చదువుదాం. 15వ వచనం నుండి చదవండి. లోక జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం.
ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక ఓ బాగా వినాలి. ఇది మొట్టమొదట దేనికి సంబంధించింది? భూ సంబంధమైనది. రెండోది ప్రకృతి సంబంధమైనది. తర్వాత చదవండి. ఏలయనగా బాగా వినాలి. ఈ జ్ఞానంలో ఏముందంటే మత్సరము, తర్వాత అల్లరియు. ఇప్పుడు మీకు అర్థమైందా? పైనుండి వచ్చే జ్ఞానానికి ఈ లోక జ్ఞానానికి లేక ప్రకృతి సంబంధమైన జ్ఞానానికి ఉన్న తేడా. ఇప్పుడు ప్రకృతి సంబంధమైన దెయ్యాల జ్ఞానం. దెయ్యాల జ్ఞానం ఏంటంటే ఇది మొట్టమొదట భూ సంబంధమైంది. దెయ్యాల జ్ఞానం మొట్టమొదటి ఇటువంటిదంట. అందరూ చెప్పండి. భూ సంబంధమైనది అంటే ఈ లోక సంబంధమైనది. ఇంకొక మాట అక్కడ ఉంది, ప్రకృతి సంబంధమైనది. ఏంటిది? భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. అంటే ఈ జ్ఞానంతో ఏం కనుక్కుంటాడు మానవుడు అంటే మట్టిలో బంగారాన్ని చెప్తాడు, మట్టిలో నుంచి ఏం చెప్తాడు? బంగారం చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? భూమిలో నుండి ఆయిల్ చెప్తున్నాడు. పెట్రోల్ ఒకటేనా? ఆయిల్ చెప్తున్నాడు. భూమిలో నుండి బంగారాన్ని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు చెప్పండి? భూమిలో నుండి వెండి ఎక్కడ నుండి వస్తుంది? భూమిలో నుండే. ఐరన్ ఎక్కడ నుండి వస్తుంది? భూమిలో నుండే. అర్థమైంది మీకు? ఈ భూ సంబంధమైన జ్ఞానంతో అంతా తీస్తున్నాడు, అంతా తీస్తున్నాడు. ఎంత జ్ఞానం అంటే ఎక్కడ బంగారం ఉందో తెలుసుకుంటున్నాడు, ఎక్కడ ఇనుము ఉందో తెలుసుకుంటున్నాడు, ఎక్కడ మ్యాగ్నెట్ ఉందో తెలుసుకుంటున్నాడు, ఎక్కడ ఈ మధ్య కొన్ని గనులు వచ్చినాయి, దాని పేరేం పేరు? బాక్సైట్. బాక్సైట్. ఆ గనులు చాలా విలువని అంట, ఎక్కడున్నాయో తెలుసుకుంటున్నాడు. ఇదంతా ఏ జ్ఞానం చెప్పాలి? ఏ జ్ఞానం? భూ సంబంధమైంది. రెండవది ప్రకృతి సంబంధమైంది. ప్రకృతి అంటే కనపడేవి. ఇప్పుడు మనకి నాటు వైద్యాలు ఉన్నాయి. ఏ వైద్యాలు ఉన్నాయి? ఇదివరకు కాలంలో పసరలు పోసేవాళ్ళు. ఏం పోసేవాళ్ళు? పసరల్ని, పసరాకులను ఉపయోగించేవాళ్ళు. మనకు తెలియదు చాలా విషయాలు. కొన్ని ఆకులు మన చుట్టూతో ఉంటాయి, అవి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. కానీ వాటి గురించి మనకు తెలుసా? కానీ కొంతమందికి తెలుసు. మానవుడు ప్రతి ఆకు దేనికి దేనికి పనిచేస్తుందో చెప్తున్నాడు. చెప్పట్లేదా? జామాకు రసాన్ని తాగండి, కడుపుకు మంచిది, షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అని చెబుతున్నారు. తులసాకులు గురించి చెప్తున్నారు, మామిడి ఆకుల గురించి చెప్తున్నారు. ఏ ఆకుల గురించి చెప్పట్లా చెప్పండి? మానవుడికి ప్రకృతి సంబంధమైన జ్ఞానం కూడా బాగా పెరిగిపోయింది. బైబిల్ చెప్తుంది ఇది దెయ్యాల జ్ఞానం. అంటే దీన్ని ఎంత తెలుసుకున్నా ఇక్కడ ఈ జ్ఞానం సంపాదిస్తే ఏమవుతుంది చెప్పాలి? ప్రకృతి సంబంధమైన, భూ సంబంధమైన జ్ఞానం సంపాదిస్తే ఏమవుతుంది? మంచి పేరు అవుతుంది, తర్వాత డబ్బు వస్తుంది, ఇంకా ప్రతిష్ఠత వస్తుంది, గౌరవం వస్తుంది, అతిథి సత్కార్యాలు ఉంటాయి. ఉండవా? పేరు ప్రతిష్ఠతలు ఉంటాయి. ఏ జ్ఞానానికి? ఈ ప్రకృతి సంబంధమైన, భూ సంబంధమైన జ్ఞానానికి ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇంత జ్ఞానం సంపాదించుకున్న ఈ మనుషుల మధ్యలో ఈ జ్ఞానం ఎలాగా మనిషిని నడిపిస్తుందంటే మత్సరం కలిగిస్తుందంట. ఏం కలిగిస్తుంది? మత్సరం అంటే చెప్పండి ఏంటిది? చెడ్డ కళ్ళు. పరలోక జ్ఞానం వస్తే చెడ్డ కళ్ళు రావు. కానీ భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉన్న వాళ్ళలో మత్సరం ఉంటుంది. పైకి చాలా ప్రేమగా మాట్లాడినా వాళ్ళకంటే మీరు ఎక్కువ జ్ఞానవంతులయ్యారు కాబట్టి మీ మీద ఏం పడతారు? వాళ్ళు మత్సరపడతారు. ఈరోజు మీరు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా విషయాలను గమనిస్తే క్రైస్తవులు అంటే ఇప్పుడు బహు భయంకరమైన మత్సరం ఏర్పడింది. ఒకప్పుడు లేదు, తక్కువ. ఇప్పుడు బాగా మత్సరం పెరిగిపోయింది. ఎందుకంటే క్రైస్తవుడి జ్ఞానం అది ఊహించని జ్ఞానం. దేవుడికి స్తోత్రం చెప్దాం. మీరు ప్రపంచానికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ బుక్ మీరు తీసి చదవండి. కుండు సూది దగ్గర నుండి ప్రాముఖ్యమైన వాటన్నిటినీ కనిపెట్టింది క్రైస్తవుడే. స్తోత్రం చెల్లిద్దాం.
దేవుని యొక్క జ్ఞానమేది? దేవుని యొక్క జ్ఞానమే. మానవుడికి దేవుడిచ్చిన జ్ఞానం వేరండి, దెయ్యం ఇచ్చిన జ్ఞానం వేరు. దెయ్యం ఇచ్చిన జ్ఞానం మత్సరాన్ని కలుగు చేస్తుంది. నీ లోపల చెడ్డ కళ్ళు వచ్చినాయి అంటే అర్థం ఏంటి అంటే దెయ్యపు జ్ఞానం ఉంది నీ దగ్గర. రెండవది వివాదాలు, గొడవలు పడడం, గొడవలు పత్తాగుడు గొడవలు పడడం, ఇది ప్రకృతి సంబంధమైన జ్ఞానం. మూడవది అల్లరి. నాలుగవది ప్రతి నీచ కార్యం చేయడానికి భయమే ఉండదు. ప్రతి నీచ కార్యం. దెయ్యాల జ్ఞానం కలిగిన వాడు, బ్రదర్ ఎందుకు బ్రదర్ మందు తాగుతావు, పిల్లలు ఉన్నారు పోతావేమో తొందరగా అంటే వాడేమంటాడు తెలుసా? పోతే పోయా. ఏంటంట మనమేమి జాలుపడి అయ్యా పిల్లలున్నారయ్యా నీకు జాగ్రత్త అయ్యా అని చెప్తే వాడంటాడు పోతే పోతా. ఎప్పుడైనా పోయేదే కదా పాస్టర్ గారు, తిని తాగి సుఖించిపోతా. మరి ఎందుకు చేసుకున్నారు పెళ్ళి అంటే? చేసుకోవద్దంట. మరి పిల్లలు ఆగమైపోతున్నారుగా, పోతే పోయారు. ఆల్కహాల్ తెచ్చుకుంటారు, ఆల్కహాల్ చేసుకుంటారు. ఇది ప్రకృతి సంబంధమైన జ్ఞానం నేర్పుతుంది. కానీ దేవుని యొక్క జ్ఞానం, పరలోకం నుండి వచ్చే జ్ఞానం అలా ఉండదు. నీవు నీ కుటుంబము కలిసి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అపవిత్రమైన ఏ కార్యం చేయడానికి దేవుని యొక్క జ్ఞానం నిన్ను ప్రేరేపించదు. పనికి మాలిన కార్యాలు చేయడానికి దేవుని యొక్క జ్ఞానం నిన్ను ప్రేరేపించదు. దేవుడు ఇచ్చిన ఆ జ్ఞానం నీలో ఉండగా వేషధారణ గాని, పక్షపాతం గాని, అసూయ గాని, క్రోధము గాని, మత్సరము గాని, అల్లరితో కూడిన ఆటపాటలు గాని, నీచ కార్యాలు గాని ఏవి నువ్వు చెయ్యవు. ఎందుకంటే మీరు దేవుని యొక్క జ్ఞానాన్ని అనగా పైనుండి వచ్చే జ్ఞానాన్ని పొందుకున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పైనుండి వచ్చే జ్ఞానం ఏమి చేయనివ్వదు. భూ సంబంధమైన జ్ఞానం మత్సరాన్ని కలిగిస్తుంది, వివాదాన్ని కలిగిస్తుంది, గొడవలు పెడుతుంది, గందరగోళం సృష్టిస్తుంది. ఇంకా ప్రతి నీచ కార్యం చేయడానికి ఏమి భయపడరు. మోసం చేయడానికి భయపడరు, అబద్ధం ఆడడానికి భయపడరు, దొంగతనాలు చేయడానికి భయపడరు, వ్యభిచారాలు చేయడానికి భయపడరు. ప్రతి నీచ కార్యం జరిగిస్తారు. ఎందుకు అంటే వీరి లోపల దెయ్యముల జ్ఞానం ఉంది. దెయ్యముల జ్ఞానం ఉంది కనుక ఈ దెయ్యాల జ్ఞానం కలిగిన వాళ్ళ యొక్క ప్రవర్తన భయంకరంగా ఉంటుంది. కానీ దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలాగుంటారంటే దేవుని వాక్యానికి లోపడతారు. దేనికి లోపడతారు చెప్పాలి? దేనికి లోపడతారు? దేవుని జ్ఞానానికి, దేవుని మాటకు, దేవుని యొక్క వాక్కుకి లోపడతారు. అయితే ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఎలా? ఇప్పుడు జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉన్న ఎడల అతడు ఎవరిని అడగాలంట? చెప్పాలి. ఎవరిని అడగాలి? పాస్టర్ గారిని కాదు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడిగే వాళ్ళందరూ ఏమడుగుతారు తెలుసా? ఏమేమి అడుగుతారు చెప్పండి? ప్రార్థన చేయండి అంటారులే. మీరేమడుగుతారు అన్న వచ్చి, సాయి ఏమడుగుతావు అన్నా? రేపు ఎగ్జామ్ రాయిపోతున్నా, దేవుడు మంచి జ్ఞానం ఇలాగనా సాయం చేయండి అని అడుగుతారు. మీరేమడుగుతారు? కాశీ అక్క, అయ్యా ఆవిడకు దెయ్యం పట్టిందయ్యా, ఆమె కోసం ఏం చేయండి? ప్రార్థన చేయండి. లేకపోతే అయ్యా నాకు ఆరోగ్యం బాగుంటలేదు, ప్రార్థన చేయండి. అంతేనా? ఏ పద్మ అంటే ఏమడుగుతారు? కొబ్బరి నూనె బాటిల్ తెచ్చి, అయ్యా ప్రార్థన చేయ్యా, పర్వాలేదమ్మా ప్రార్థన చెయ్యయ్యా, ప్రార్థన చెయ్యయ్యా. ఇది రాసుకుంటే ఏమైపోయింది? తగ్గిపోయింది. నూనె బాటిల్ ప్రార్థన చేయమని అడుగుతారు. ఇంకేం అడుగుతారు మీరు? మిగతా వాళ్ళు అడగరులే, కొంతమంది అడగరు, మొత్తారు బొమ్మలా ప్రార్థన నేర్చుకుంటారు, వెళ్ళిపోతారు అని ఒకళ్ళు అడుగుతారు. ఏమడుగుతారు తెలుసా? వాళ్ళ సమస్యలని చెప్తారు. అయ్యా పక్కింటి వాళ్ళు ఎప్పుడు తిడుతున్నారు, ఏం చేయాలో అడుగుతారు. కానీ ఎవళ్ళన్నా వచ్చి అయ్యా నాకు జ్ఞానం లేదయ్యా, దేవుడు మంచి జ్ఞానం ఇచ్చేలాగా ప్రార్థన చేయండి అని అడుగుతారా? చెప్పండి, అడుగుతారా? ఎవళ్ళైనా నాకు జ్ఞానం కావాలి అని అడుగుతారు మీరు? బైబిల్ గ్రంథంలో ఈ జ్ఞానం గురించిన సంఘటన వినంగానే ఒక వ్యక్తి గుర్తొస్తాడు. ఎవరో చెప్తే వాళ్ళు ధన్యులు. సొలొమోను దేవుడికి ప్రార్థన చేస్తా రాజ్యం అప్పగించబడితే చిన్న వయసులో దేవుడిని ఏమడుగుతున్నాడు తెలుసా? అయ్యా ఈ జనాలను పరిపాలన చేయడానికి నాకు జ్ఞానాన్ని ఇవ్వు,
నాకు బుద్ధినివ్వు, నాకు తెలివినివ్వు, నాకు వివేకాన్ని ఇవ్వయ్యా అని అడుగుతున్నాడు. ఏ జ్ఞానం కావాలనుకున్నాడు తెలుసా? రాజ్యాన్ని పరిపాలన చేయడానికి జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం అంటే పరలోకం నుండి వచ్చిన జ్ఞానం కావాలంటున్నాడు. స్తోత్రం చేద్దాం గట్టిగా. అందుకే సొలొమోను ఉన్నంత కాలం అంటే రాజ్యము నలుదిక్కులు ఎలాగుంది? సమాధానంగా ఉందంట. ఎలాగుంది? యుద్ధాలు లేవు, సమాధానంగా ఉంది. ఎందుకు సమాధానంగా ఉందంటే సొలొమోను తన సొంత జ్ఞానంతో రాజ్యాన్ని పరిపాలన చేయలా. దేవుడిచ్చిన పరలోక జ్ఞానాన్ని పొందుకున్నాడు. పరలోకం నుండి వచ్చిన జ్ఞానం కొరకు ప్రార్థించాడు, ఆ జ్ఞానాన్ని పొందుకున్నాడు. అంతే, రాజ్యము సమాధానంగా ఉంది. పైనుండి వచ్చే జ్ఞానం మీకేమవుతుందో తెలుసా? మీ సరిహద్దుల్లో సమాధానాన్ని కలుగు చేస్తుంది, మీ కుటుంబంలో సమాధానాన్ని కలుగు చేస్తుంది. పైనుండి వచ్చే జ్ఞానం ఎలా ఉందో తెలుసా? సొలొమోను మాటలు వినడానికి, సొలొమోను పనులు చూడడానికి, సొలొమోను యొక్క పాండిత్యం వినడానికి, సొలొమోను కట్టిన కట్టడాలు చూడడానికి, సొలొమోను యొక్క జ్ఞానం అంతటిని తెలుసుకోవడానికి షాబా దేశపు రాణి బయలుదేరిందంట. ఒక వ్యక్తికి దేవుడు జ్ఞానం ఇచ్చి బాహ్య సంబంధంగా పరిపాలన చేయడానికి అంత జ్ఞానం ఇచ్చి అంతగా ఇచ్చిస్తే, దేవుని పిల్లలమైన మన పక్షాన పరలోక జ్ఞానం ఇచ్చి మనల్ని హెచ్చించడా? మనల్ని గొప్ప చేయడా? మనల్ని అభివృద్ధి చేయడా? మనల్ని వర్ధల చేయడా? మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడా? చేస్తాడు. మనమేం డైరెక్ట్ గా ప్రభా ధనం ఇచ్చేనైనా, డబ్బు ఇచ్చేనైనా, ఆశ ఇచ్చేనైనా, పొలాలు ఇచ్చేనైనా, ఎలసాలు ఇచ్చేనైనా, అయ్యా ఇచ్చే 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 అని అడుగుతున్నాం కానీ అసలు అడగాల్సిందని అడగట్లా. నువ్వు జ్ఞానాన్ని పొందుకుంటే సమస్తాన్ని పొందుకుంటావు. చెప్పాలి గట్టిగా. నువ్వు పరలోకం నుండి వచ్చే జ్ఞానాన్ని పొందుకుంటే, ఈ పరలోక జ్ఞానం కావాలంటే ఏ పాస్టర్ గారి దగ్గరికన్నా వెళ్ళి అడగండి, ఏ పాస్టర్ గారి దగ్గరికన్నా వెళ్ళి అడగండి. ఆయన ప్రార్థన చేస్తాడు అంతే. ఆయన పాస్టర్ గారు పరలోక జ్ఞానాన్ని ఇవ్వలేడు. కానీ పరలోక జ్ఞానం ఎవరు ఇస్తారో తెలుసా? దేవుడే ఇస్తాడు. ఎందుకంటే సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పరలోక జ్ఞానం మీలోకి వస్తే మీరు లోతైన అనుభవాలకు నడిపించబడతారు. ఈ పరలోక జ్ఞానం కావాలి అంటే మొట్టమొదటి ఏం చేయాలి? ఎలా పొందుకోవాలి పరలోక జ్ఞానం? దేవుణ్ణి అడగాలి. అంటే ఏంటి అర్థం? ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలి? ప్రార్థన. రెండవది, ఇంకా ఈ జ్ఞానం వృద్ధి చేసుకోవడం ఎలాగా అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా. చెప్పండి, దేవుని యొక్క వాక్యము ద్వారా. వాక్యాన్ని మీరు ప్రతిరోజు ధ్యానిస్తే, వాక్యాన్ని మీరు ప్రతిరోజు చదివితే, వాక్యాన్ని మీరు ప్రతిరోజు వింటే మీ లోపల జ్ఞానం పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? ప్రార్థన చేశారు, దేవుడు అన్నాడు మీకు జ్ఞానం ఇచ్చాను అన్నాడు. ఆ జ్ఞానాన్ని మీరు ఇప్పుడు వినియోగించుకోవాలి, ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆత్మనిచ్చాడా? దేవుడు రక్షణ ఇచ్చాడా? దేవుడు పరిశుద్ధతనిచ్చాడా? దాని కొనసాగింపు అంతా మన దగ్గరే ఉంటుంది. అంతేగాని దేవుడు ఇచ్చేసాడు కాబట్టి ఇక దేవుడు అన్ని చూసుకుంటాడని మౌనం ఉంటే కుదరదు. నువ్వేం చేయాలి తెలుసా? పని చేయాలి, పని చేయాలి. నువ్వు దేవుడిని జ్ఞానం ఇచ్చాడు కదా, ప్రార్థన చేసావు, ప్రభా జ్ఞానం ఇవ్వయ్యా అని అడిగావు, ప్రార్థన చేసావు, జ్ఞానాన్ని పొందుకున్నావు. జ్ఞానాన్ని పొందుకున్న నీవు ఆ జ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవాలి. పుట్టిన పసిపెట్టి జ్ఞానవంతుడు కాదు, అతడు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఎలాగా? ఏం తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యముల గురించి తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో తెలుసుకోవాలి. దేవుడు ఎటువంటి వాడో తెలుసుకోవాలి. దేవుని యొక్క సాన్నిధ్యం ఎలా ఉంటుందో, దేవుని యొక్క సన్నిధి ఎలా ఉంటుందో, దేవుని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. నాలుగవదిగా వాక్యాన్ని ప్రకటించాలి. ఏం చేయాలి? క్రియల్లో కనబరచడం అంటే అదే. నువ్వు వినింది, నువ్వు చదివింది, నువ్వు ధ్యానించింది ఏదైతే ఉందో అది ఇతరుల రక్షణార్థమై నువ్వేం చేయాలో తెలుసా? మాట్లాడాలి. ఏం చేయాలి? మాట్లాడాలి, ప్రకటించాలి. అదే జ్ఞానం. రెండోదిగా వాక్యము ద్వారా జ్ఞానం. మూడవదిగా సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా యందు
భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు. మీకు జ్ఞానం కావాలంటే ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయము ప్లస్ భక్తి ఉందా? భయం, దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే భక్తి ఉందా? నిజంగా దేవుడు అంటే భయము భక్తి ఉంటే అది క్రియల్లో కనపరచడమే జ్ఞానం. సోదరు చెప్పండి, అది ఏం చేయడం? ఎక్కడ కనపరచాలి? క్రియల్లో కనపరచాలి. ఇదిగో ఇట్లీ పట్టాల మందు కొన్నేలి అని దైవ భక్తి కలిగిన మనుషుడు ఉన్నాడు. అతడు ఏ భక్తి కలిగినాడు అంట? దైవ భక్తి గలవాడు. అతడు గురించి పరిశుద్ధాత్మ స్టేట్మెంట్. అతడు దైవ భక్తి గలవాడు. దేవుడు అంటే శ్రద్ధ. అతడు జాబ్ అతడు చేస్తానే, అతడు నాయకత్వాన్ని, అతనికి అప్పగించిన బాధ్యతను అతను నెరవేరుస్తానే దేవుడి చిత్తాన్ని జరిగిస్తున్నాడు. అది దైవికమైన జ్ఞానం. అది దైవికమైన జ్ఞానం. అది పరలోకం నుండి వచ్చే జ్ఞానం. ఆ జ్ఞానం మీ లోపల పెరిగి 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 విస్తారంగా పెరిగితే ఏమవుతుందో తెలుసా? క్రీస్తు స్వారూప్యం మీలో ఏర్పడుతుంది. స్తోత్రం చెల్లిద్దాం. ఏ స్వారూప్యం ఏర్పడుతుంది? క్రీస్తు స్వారూప్యం ఏర్పడుతుంది. కాబట్టి దైవికమైన జ్ఞానం కొరకు ప్రార్థన చేయండి. ఏంటి ప్రభా జ్ఞానం ఇవ్వు నాయనా. ఎందుకంటే నీ లోపల జ్ఞానం వస్తే పరివర్తన కలుగుతుంది, నీ క్రియల్లో మార్పు కలుగుతుంది. జ్ఞానం వస్తే నువ్వు మృదుత్వంగా మాట్లాడతావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం. భయపడాలి దేవుడి సన్నిధిలో. కనుక దేవుడు మీ అందరికీ పరలోక జ్ఞానాన్ని దయచేయును గాక. ఆమేన్.